2 రోజులుగా చాలా సహనంతో ఇంతమంది మాటలు పాటలు అన్నీ విని కగార్ యుద్ధాన్ని ఓడించాలని ఆలోచిస్తున్నటువంటి మన ఆలోచనలకు మీ అందరికీ సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతిమ యుద్ధం ప్రజలదే, అంతిమ విజయం కూడా ప్రజలదే, అంతిమ విజయం కూడా ప్రజలదే. మనం ఇది చెప్పాలి. ఇది ప్రసంగాలు అయిన తర్వాత మనకు బయట కొవ్వొత్తుల ప్రదర్శన ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా అందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. సాయిబాబాకు జోహార్లు. తర్వాత జర్నలిస్ట్ ముఖేష్ చంద్ర గారికి జోహార్లు. ఆదోని పద్మక్కకు జోహార్లు. నర్మదకు జోహార్లు. పాండు నరవటే, ఫాదర్ స్టాన్ స్వామి, వీళ్ళందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఈరోజు అమరులైనటువంటి అమరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తున్నాను. మీ గాయాల నుండి స్రవిస్తున్న మానవీయమైనటువంటి అక్షరాలను ఇవ్వండి. మీ గాయాల నుండి స్రవిస్తున్న మానవీయమైనటువంటి అక్షరాలను ఇవ్వండి. రాజ్యం గరకు పెదవులపైన సున్నితంగా సుతారంగా పద్యం రాస్తాను అన్నారు కౌముది సుగుణక్క అమరులైనటువంటి సందర్భం. ఈ పద్యం ఆయన 99లో రాశారు. ఆయన రాసినటువంటి చనుబాలధార కావ్యంలో అద్భుతమైనటువంటి కవిత్వం ఉంది. అయితే ఈ సందర్భంలో ఒక్క చిన్న కవితను గుర్తు చేయాలని అనిపించింది. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాము. మాట్లాడేటువంటి హక్కు లేదు. మనం మావోయిస్టుల తరపున లేదా ఆదివాసీల తరపున మాట్లాడినప్పుడు ఎంత దాడి జరుగుతుందో, మూఢ విశ్వాసాల మీద అంధవిశ్వాసాలు మాట్లాడినప్పుడు దెబోల్కర్ మీద ఎంత దుర్మార్గమైనటువంటి పాశవిక దాడి జరిగిందో ఆయన ఏం చేసినాడు? దెబోల్కర్ మహారాష్ట్ర అసెంబ్లీలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం తేవాలని చాలా ప్రయత్నం చేశాడు. అతను చంపబడ్డాడు. గౌరీ లంకేష్ ఏం చేసింది? ఆమె ఇంతకుముందు బాబాయ్ సార్ మాట్లాడుతూ ప్రశ్నలు అడిగినందుకే గౌరీ లంకేష్ని చంపేశారు. దెబోల్కర్, గౌరీ లంకేష్, గోవింద్ పన్సారే, ఇలా ఎంతమందిని పౌర హక్కుల సంఘంలో ఎంతమంది అమరులయ్యారో అందరికీ తెలుసు. మరి ఎందుకు ఇంత బీభత్సమైనటువంటి వాతావరణం? ఎందుకు ఇంత భయానకమైనటువంటి వాతావరణం? ఎందుకు ఇంత అభద్రత? ఎందుకు ఇప్పుడే సార్ అన్నారు మాట్లాడుతూ, ఎందుకు ఇంత స్తబ్దత ఉంది మధ్యతరగతి ప్రజల్లో, లేదా అప్పర్ మిడిల్ క్లాస్, లేదా ప్రతిరోజు కష్టాలతో బతుకుతున్నటువంటి కష్టజీవులతో ఎందుకు ఎవరు మాట్లాడుకుని ఉన్నారు? ఇంత మారణ హోమం జరుగుతుంటే ఆదివాసీలు ఈ దేశ సంపదను కాపాడుతూ తమ కాళ్ళ కిందటువంటి ఖనిజ సంపద కోసం లేదా పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు ప్రాణాలు పెట్టి మధ్య భారతంలో బతుకులను తమ పసిపిల్లలతో సహా ప్రాణాలు అర్పిస్తుంటే ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? ఎవరు ఎందుకు ఏ విధమైనటువంటి ఆందోళనలు ప్రకటించడం లేదు? ఈ ఆందోళన చాలా చిన్న స్థాయిలో ఎందుకు జరుగుతోంది? ఏం చేయాలి? మనం రచయితలుగా ఏం చేయాలి? ఇద్దరు మనుషుల మధ్య మౌనం పిచ్చిపూల తోటకు విత్తనం అవుతుంది. ఇద్దరు మనుషుల మధ్య మౌనం పిచ్చిపూల తోటకి విత్తనం అవుతుంది. ఇద్దరి మనుషుల మధ్య మౌనం నియంత జననానికి పురిటి నొప్పి అవుతుంది. మౌనాన్ని ప్రేమించడం అంటే మనిషి పుట్టుకను ద్వేషించడమే. మౌనం మనిషిని రెండుగా చీల్చివేస్తుంది. ఒక్కొక్కసారి 2 నాల్కల మనిషిగాను మార్చివేస్తుంది. మౌనంగా ఉండటం అంటే మనలోని మనిషిని ఇన్స్టాల్మెంట్ చొప్పున చంపుకోవటమే.
మనలోని మనిషిని ఇన్స్టాల్మెంట్ చొప్పున చంపుకోవటమే. మౌనం ఎప్పుడూ కూడా వ్యక్తీకరణ మార్గం కాకూడదు. మౌనం ఎప్పుడు కూడా వ్యక్తీకరణ మార్గం కాకూడదు. మౌనం ఎప్పుడు ఉపాయంగా వర్ధిల్లకూడదు. మాట జలపాతం, మాట జలపాతం. మనిషికి మనిషికి మధ్య రక్త ప్రసారం, మనిషికి మనిషికి మధ్య రక్త ప్రసారం. మౌనం మాటను ముంచేస్తున్న కాలం ఇది. మౌనం మాటను ముంచేస్తున్న కాలం ఇది. మౌనాన్ని ప్రాసిక్యూట్ చేసి మాటను బతికించుకుందాం అని కౌముది ఎప్పుడు రాసింది. ఇది 90 ఏళ్ళు. మౌనాన్ని ప్రాసిక్యూట్ చేసి మాటను బతికించుకుందామని 90 ఏళ్ళు రాశారు. ఆ 99 నుంచి కూడా మనకు ఒక అంధవిశ్వాసంలో మనుషులను ముంచడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అవి వికృత రూపం దాల్చి ఇప్పుడు మనం ఏమాత్రం ఒకరికొకరు కలుసుకున్నటువంటి సందర్భం వచ్చింది. టెక్నాలజీ కూడా అందుకు ఒక కారణం అనుకోండి. మనం అందరం చూస్తుంటాము. అందరం ఒక మీటింగ్లో పోతే అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి. ఇమీడియట్గా ఆ మాట మీద ఏమైనా ఆసక్తి లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాం. మనం వార్తల పట్ల మనకి ఏమీ ఒక సెన్సిటివిటీ లేకుండా పోయింది. వార్తలు మనల్ని ఏం కదిలించడం లేదు. ఎందుకు? మనం ఇళ్ళల్లో టీవీలు వచ్చేసినాయి. అవి 100 కాళ్ళ మొసల్లాగా ఉన్నాయి. ఒక ఛానల్ కాకపోతే ఇంకొక ఛానల్ మారుస్తాము. ఏది ఇష్టం లేకపోతే అది అంతా వదిలేసి ఏది ఇష్టమో దాన్ని చూసుకుంటుంటాం. అయితే అక్కడ ఇప్పుడు చిన్నపిల్లలు, చిన్న జనరేషన్ అంతా కూడా భయంకరమైన సీన్స్ వస్తుంటాయి. మన మహేష్ బాబు 100 మందిని కొడుతుంటాడో, లేకపోతే ఇంకొక సినిమా యాక్టర్ 100 మందిని కొడుతుంటాడు. పిల్లలు కేరింతలు కొడుతుంటారు. అదొక సెన్సిటివిటీగా ఫీల్ కావడం లేదు పిల్లలు. అదొక అలవాటుగా మారిపోయింది. అది చూస్తూ అన్నం తింటూ ఆనందిస్తుంటారు. తల్లులు కూడా అవి చూపిస్తూ అన్నం పెడుతుంటారు. సెన్సిటివిటీకి దూరం అయిపోయింది మనుషులు. మీడియా, సినిమా చాలా భయంకరమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. ఈరోజు కర్నూలు జిల్లాలో ఒక వృద్ధుణ్ణి వాళ్ళ మనవడు చంపి పడేసినాడు. చాలా ఘోరంగా, దారుణంగా చంపి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే అది చాలా మత్తు పదార్థాలు సేవించున్నాడంట. ఒక పిల్లవాడు తండ్రి 10,000 పంపించలేదని ఇంజనీరింగ్ స్టూడెంట్ బెదిరిస్తున్నాడు. 10,000 పంపిస్తావా లేదా, లేకపోతే చచ్చిపోతా నేను బెదిరిస్తున్నాడు. వాళ్ళ నాన్న పాపం వ్యవసాయ కూలి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే చేర్చినాడు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కష్టానికి. ఆ పిల్ల ఎందుకు 10,000 ఏమవసరమని లెక్చరర్లు పిలిచి అడిగితే అబ్బాయి చెప్తున్నాడు నిర్లక్ష్యంగా, నేను కాలేజీకి రావడం లేదయ్యా, మీరు ఒకసారి మాట్లాడండి అని లెక్చరర్లు వాళ్ళ నాన్నని పిలిస్తే వాళ్ళ నాన్న బాధపడుకుంటూ వచ్చి పిలిపించాలి అని ట్రై చేస్తే ఆ పిల్లవాడు అంటున్నాడు, నా ఇష్టమైతే వస్తా, లేకపోతే మీరేం చెప్పేది అని అంత రఫ్గా మాట్లాడతానంటే అంత రఫ్గా లెక్చరర్స్ ముందరే మాట్లాడతాను. 10,000 ఎందుకయ్యా బాబు, మేమేం చెప్పలేదు కదా అంటే 10,000 నేను తీసుకొని పబ్బుకు పోవాలా, పబ్బులో పోయి ఎంజాయ్ చేయాలి, మా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు అని చెప్తున్నాడు. ఇది పరిస్థితి. అంటే విద్యార్థుల దగ్గరికి ఎవరు పోతారు, ఎవరు విలువలను గురించి చెప్పగలుగుతారు? మన విద్యాలయాల్లో కొద్దిమంది టీచర్లు చాలా సిన్సియర్గా పిల్లలకి విలువల గురించి బోధిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి టెన్షన్ వాతావరణంలో ప్రభుత్వానికి లెక్క చెప్పడమే సరిపోతుంది. మధ్యాహ్న భోజన పథకం చెప్పడమా, లేకపోతే ఇంకొకటి అటెండెన్స్ వేసినామా, ముఖ అటెండెన్స్ వేసినామా, ఇవే సరిపోతుంది టీచర్లకి. ఉపాధ్యాయులు చేయగలిగినటువంటి జన విజ్ఞాన వేదిక లాంటి ఎన్నో సంస్థలు మనం సిపిఐ పార్టీ కానీ ఇవన్నీ సిపిఎం వాళ్ళు నడుపుతున్నారు. జన విజ్ఞాన వేదిక దాని ద్వారా పిల్లల దగ్గరికి పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోయి వాళ్ళ దగ్గర ఎన్నో చేయొచ్చు, ఎన్నో మాట్లాడచ్చు. ఉదాహరణకు మేము ఒకసారి చిన్నపిల్లల దగ్గర 9వ తరగతి వరకు 10వ తరగతి వరకు పిల్లల దగ్గరికి ఒకసారి మీటింగ్కి వెళ్తే అక్కడ 300 మంది పిల్లలు కూర్చోబెట్టినారు. అందరినీ మూఢనమ్మకాల గురించి, దయ్యాలు దేవుళ్ళు లేరు అని చెప్పడానికి కొన్ని ట్రిక్స్ అవి వేసి చెప్పిన తర్వాత పిల్లలు, అమ్మాయిలు కాళ్ళకి, కొందరు అబ్బాయిలు కూడా కాళ్ళకి నల్లదారాలు కట్టుకొని ఉన్నారు. ఏంటి కదండి కట్టుకున్నారు, ఎందుకు కట్టుకున్నారు అంటే దిష్టి తగలకుండా. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో నల్లదారాలు ఉంటాయి పిల్లలకి, పెద్దలు కూడా ఉంటాయి. ఏమంటే దిష్టి తగలకుండా కట్టిందంట అమ్మ. సరే, అమ్మని ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు, ఆ పిల్లల్ని ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? ఏంది పిల్లల పరిస్థితి ఏంది? 100 మంది, 1000 మంది, లక్షల మంది పిల్లల పరిస్థితి ఒక భయానకమైన పరిస్థితి ఉంది ఇప్పుడు చదువుకునేటువంటి విద్యాలయాల్లో పిల్లలకి. ఎవరి దగ్గర మనం రీచ్ చేయాలి, ఏ విలువలు చెప్పాలి? పిల్లల దగ్గరికి వెళ్ళాలి.
నేను ఒక చిన్న ప్రయత్నం చేసినాను. మీకంతా ఇబ్బంది లేదనుకుంటే ఒక చిన్న మాట చెప్తానంటే, ఒకరోజు మనము జనరల్ హాస్పిటల్కి పోతే నిజంగా మనకు ప్రజల పరిస్థితి అర్థమవుతుంది. ఏ జనరల్ హాస్పిటల్ అయినా తీసుకోండి, ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. చాలామంది నిరక్షరాస్తులే వస్తారు. ఫలానా వార్డుకు రాయమని డాక్టర్ రాసేస్తాడు మందులు, పో ఆ వార్డుకు పో, ఈ వార్డుకు పో. ఏ వార్డుకు పోవాలో తనకలాడిపోతా అంటారు వీళ్ళు. అక్కడ నిలబడినామంటే అక్కడ ఏం చేయగలుగుతామో మనకు అర్థమవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినామంటే అక్కడ భయానకమైన పరిస్థితి ఉంటుంది. పిల్లల్ని ఒకసారి డెంగ్యూ, తర్వాత మలేరియా లాంటి విషజ్వరాలన్నీ వస్తే అందరినీ చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చేసినారు అనంతపురం జనరల్ హాస్పిటల్కి. భయంకరంగా ఉంది, బీభత్సంగా ఉంది వాతావరణం. ఏడుస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు, పిల్లలు బతుకుతారా లేదని టెన్షన్లో ఉన్నారు తల్లిదండ్రులు. అటువంటి పరిస్థితిలో దాని పక్కనే నేను పనిచేసే స్కూల్. ఏం చేయాలా? వాళ్ళకి ఆ చెట్ల నీడ లేదు, షెల్టర్ లేదు, హాస్పిటల్లో ఉండడానికి లేదు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి చిన్న బ్యాగులు పెట్టుకోవడానికి కూడా పరిస్థితి లేదు. అక్కడ ఎట్లా ఉందంటే అంత భయంకరంగా ఉంది. అదే సమయంలో మా స్కూల్లో చదువుతున్న చిన్న పిల్లవాడు పడి దెబ్బలు తగిలితే ఒక టీచర్ తీసుకెళ్ళి కుట్లు వేయించినాడు. వేయించి తీసుకొని వస్తే ఆ పిల్లవాడిని అక్కడ పోయి చూస్తే ఇట్లుంది పరిస్థితి అని మాతో ఆ సారు చెప్పడం వలన ఇదేదో ఎట్లా దీని గురించి పిల్లల్ని ఎట్లా సెన్సిటైజ్ చేయాలని ఆలోచించి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రేయర్లో, పిల్లలు మీరు అన్నం తెచ్చుకుంటారు కదా, మరి మీరు అమ్మతో ఒక ప్యాకెట్ అందరూ కట్టించుకొని రండి ఎక్స్ట్రా. అప్పుడు 700 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 700 మంది పిల్లలు, 500 మంది పిల్లలు సిన్సియర్గా అన్నం ప్యాకెట్ ఒకటి సపరేట్గా కట్టించుకొని వచ్చినారు. ఒక టబ్బు పెట్టేసినాం, ఆ టబ్బులో పిల్లలు అన్నం ప్యాకెట్లు అన్నీ పెట్టారు. అట్లా వారం రోజులు ఆ అనౌన్స్మెంట్తో పిల్లలు హెల్ప్ చేసినారు. ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి హాస్పిటల్లో అన్నం ప్యాకెట్లు ఆ తల్లిదండ్రులకు డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు ఆ సమయంలో పొందినటువంటి ఊరట అది ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ పిల్లల్లో ఒక గొప్ప మానవీయమైనటువంటి ఒక వెలుగు నేను చూస్తున్నాను. అప్పుడు ఇట్లాంటి పనులు మనం చాలా చేయొచ్చు మేడం అని ముందుకు వచ్చినారు. తర్వాత రైతులు ఆత్మహత్యలు, 7 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుని ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్, కానీ ప్రభుత్వం చాలా తక్కువ చూపిస్తుంది. మా అనంతపురంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము నిజంగా వాళ్ళ పరిస్థితులు చూసినాము. అట్లా చూసినప్పుడు ఒక 3 కుటుంబాలకి మా పిల్లల ద్వారా కొన్ని రైసు అవన్నీ కలెక్ట్ చేసి డబ్బులు అన్నీ పిలిపించి పిల్లలతో ఇప్పించినాం అనమాట ఆ రైతులు ఫ్యామిలీస్ కుటుంబాలకి. అట్లాగే ఆ పిల్లల్ని తెచ్చుకొని మా స్కూల్లో పెట్టుకొని నా హాస్టల్లో పెట్టి వాళ్ళకి అందరము కలెక్ట్ చేసుకొని 1 రూపీ ఫండ్ అని కలెక్ట్ చేసాం. ఒక్కొక్క పిల్లవాడు ఒక 1 రూపీ ఇవ్వాలి నెలకి. ఆ 1 రూపీ ఫండ్ నెలకు 1 రూపీ అంటే ఏమి ఇబ్బంది లేదు, హాయిగా ఇస్తారు. 5 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనము మన బంధుమిత్రుల సంఘం వాళ్ళంతా వెళ్ళాలనుకున్నప్పుడు మనం అందరం ఎలా టకటకటక చేసి హెల్ప్ చేసినామో అట్లా మా పిల్లలు అక్యూములేట్ చేసి ఆ ఫండ్ ద్వారా పిల్లల్ని, ఆ రైతు కుటుంబాల పిల్లల్ని తెచ్చి చదివించుకున్నాం. మళ్ళీ వాళ్ళకి చెప్పలేదు మేము ఫీజులు కడుతున్నాము, మేము హాస్టల్ ఫీజులు కడుతున్నాము. ఇవంతా హాస్టల్ వాళ్ళు మళ్ళీ వాళ్ళను హ్యూమిలియేట్ చేయకూడదు, మీరు డబ్బులు కట్టకుండా వస్తున్నారు మా దగ్గరికి అనే బాధ వాళ్ళు పడకూడదని చెప్పి, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకూడదని చెప్పి హాస్టల్లో కూడా వాళ్ళకి డబ్బులు కట్టి మా టీచర్స్ కమిటీ ద్వారా వాళ్ళకి సహాయం చేసినాం. అంటే ఒక పిల్లల్లోకి పోవడానికి, వాళ్ళలో సోషల్ పార్టిసిపేషన్ అనే దాన్ని మనం నేర్పడానికి మనకు చాలా అవకాశాలు ఉంటాయి, ప్రత్యేకంగా టీచర్లకి. అట్లే ఉద్యోగులు కూడా వాళ్ళలో చాలామంది ప్రైవేటు ఉద్యోగులు చాలా బాధపడుతుంటారు, చాలా సమస్యలతో సతమతమవుతుంటారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఇట్లాంటివన్నీ చేయడం మూలాన ఏమైందంటే పిల్లలందరూ నాతో కనెక్టెడ్గా ఉన్నారు, టీచర్స్ నాతో కనెక్టెడ్గా ఉన్నారు. ఇదంతా అయ్యే పని. ఇట్లాంటి అవసరాలు వచ్చినప్పుడు ఏదో ఒకటి వీళ్ళు ఆదుకుంటారు కదా, ఏ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా వీళ్ళని ఎట్లా పోగొట్టకుండా వీళ్ళని దగ్గర చేయాలని చెప్పేసి ఒక గ్రూప్, ఇప్పుడు మనం వాట్సాప్ గ్రూప్ ఉపయోగించుకొని వాళ్ళందరినీ ఒక చోట జాయిన్ చేయడం జరిగింది. అట్లా 700 మంది పిల్లలు, పాత స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయినారు ఆ గ్రూప్లో. అట్లా టీచర్స్ అందరూ కూడా నాతో పనిచేసిన వాళ్ళంతా ఒక గ్రూప్గా జాయిన్ అయినారు. అయిన తర్వాత మేము చేసినది ఏంటంటే, ఒక అబ్బాయి ఒక ఆదోనిలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి 2 చిన్న పిల్లలు. ఈ కరోనా కాలంలోనే అబ్బాయికి విషజ్వరం వచ్చింది. అక్కడే అన్కాన్షియస్ అయిపోయినాడు వర్క్ ప్లేస్లోనే. వాళ్ళు వెంటనే హైదరాబాద్కి షిఫ్ట్ చేయాలి ఆ అబ్బాయిని అని చెప్పినారు. తల్లి
పాలు అమ్ముతుంది. అట్లనే పిల్లల్ని ఇద్దరిని బతికించుకొని చదివించుకుంది కొంతవరకు. ఇప్పటికీ ఆమె ఆ పనే చేస్తుంది. ఆ పిల్లవాడి దగ్గర ఆదాయం ఏం లేదు. చాలా హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు ఆమె కష్టపడి ఒక 2 లక్షలు సేకరించుకొని అబ్బాయిని హాస్పిటల్లో చేర్చింది. అయితే వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయి కోమా స్టేజ్లో ఉండే అబ్బాయిని వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ చేసుకోక కొంత ఇబ్బంది అయింది. అయినా మళ్ళీ చేసుకున్నారు. తర్వాత 3 నెలల అబ్బాయి అన్కాన్షియస్గా ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో అతను బయట ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 10 లక్షల పైన అవుతుంది ట్రీట్మెంట్కి అని చెప్పినారు. అప్పుడు ఆరోగ్యశ్రీ అవన్నీ ఏమి దానికి వర్తించవంట. ఇదంతా మా విద్యార్థులు స్టూడెంట్స్ అంతా సేకరించినారు. దాదాపు 8-7 లక్షలు సేకరించి ఆ పిల్లవాడిని బతికించారు. పిల్లవాడు బతికినాడు. ఇప్పటికీ 8,000 రూపాయల మందులు వాడుతున్నాడు. పని చేయలేని స్థితిలో ఉన్నాడు. బతికినాడు ఆ అబ్బాయి. మాట ఇంకా సరిగ్గా రావటం లేదు. ఆ అబ్బాయి మొన్న మళ్ళీ అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం మనం అందరము అని మొన్న అనుకుంటే, నేను మీటింగ్కి 500 రూపాయలు ఇస్తాను మేడం, నేను మీటింగ్కి ఒక మూట బియ్యం ఇస్తాను మేడం అని మాట్లాడినాడు. అబ్బాయి మాట సరిగ్గా రాలేదు. అబ్బాయి లోపల ఉండేటువంటి కృతజ్ఞతాభావం, తను బతికినాను కదా మీ అందరి సహకారంతో అని. అంటే ఇట్లాంటివి మనము అలా డీప్గా పిల్లల దగ్గరికి పోవడం అనేది అది ఒక కొత్త మార్గాన్ని మనకు చూపిస్తుంది. అలాంటి పనులు మనం ఎన్నో చేయొచ్చు. మనం మానవీయ విలువల్ని బోధించడానికి లేదా మానవీయ విలువలు మనం ప్రత్యక్షంగా చేస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవడానికి మనకి ఇట్లాంటివి చాలా పనికి వస్తాయి. ఇలాంటి జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పినాను, చాలా ఉన్నాయి ఇట్లాంటివి చెప్పాలంటే. ఇంకా ఏం చేయొచ్చు మనము? స్టడీ సర్కిల్స్ పెట్టుకోవచ్చు. ఇంతవరకు మనకు ఆనంద్ టెల్టుంబ్లే గారు అని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలా అనుభవాలు చెప్పారు. వాళ్ళ బాంబేలో స్టడీ సర్కిల్స్ ద్వారా ఎంతమంది మోటివేట్ అయ్యారు, ఎంతమంది ఆలోచించారు అని చెప్పడానికి మాకు చాలా ఉపయోగపడినాయి స్టడీ సర్కిల్స్ ద్వారా మనకి ఇంత సాహిత్యం వస్తుంది, ఇంత గొప్ప సాహిత్యం వస్తుంది, ఇంతమంది రాస్తున్నారు, అంతమంది ఈ రచనలన్నీ కూడా కొంతమేరకైనా కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. పాట అయితే ఇంకా మనకు చెప్పని అవసరం లేదు. మనం పాట పాడితేనే సంతోషపడతాం, పాటలు మనలో ప్రవహిస్తాయి, మాటలైతే చిన్నగా పనిచేస్తాయి. కనుక ఇట్లాంటి పనులు మనము స్టడీ సర్కిల్స్ పెట్టుకోవచ్చు. మన భావజాల ముందుకు తీసుకుపోవడానికి లేదా మనతో కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోవడానికి కూడా పనికొస్తాయి. ఇట్లాంటివి ఎన్నో ఇప్పుడు రైతుల ఉద్యమం జరుగుతూ ఉంది. ఇప్పుడు రెండోసారి మొదలైంది రైతుల ఉద్యమం. మళ్ళీ ఢిల్లీ చుట్టూ కూడా వాళ్ళు ఇంతవరకు వాళ్ళ కోరికలు ఏవి కూడా తీరలేదు, వాళ్ళు చెప్పిన డిమాండ్స్ తీరలేదు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని కోరుకున్నారు. ఇప్పటికీ కూడా అవన్నీ అట్లే ఉన్నాయి పెండింగ్గా. ఆ చట్టాలు అప్పటికి రద్దు చేసినప్పటికి కూడా వాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక ఇప్పటికి కూడా రైతులు తిరిగి మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి వాళ్ళ కోసం మనం ఏం చేయగలుగుతాం? ఇట్లా ఎన్నో ఉన్నాయి మన కళ్ళ ముందర చేయగలిగినటువంటి పనులు. ట్రేడ్ యూనియన్స్, లేబర్ చట్టాల్లో చాలా మార్పులు వచ్చినాయి, దుర్మార్గమైన మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఒక రంగం కాదు, వందల మంది, వేల మంది బయటకు వస్తున్నారు విద్యార్థులు. వాళ్ళు ఏం పనులు దొరుకుతున్నాయో, ఏం చేయబోతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అది నిరుద్యోగం సంబంధించినటువంటి సమస్య. విద్య, వైద్యము, నిరుద్యోగము, రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, మన చుట్టూ చేయగలిగినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. మనం చేయాలనుకోవాలంతే. ఇప్పుడు మనకు పాణి కొద్దిమంది ఉంది, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన తన శక్తితోటి ఇంతమందిని ఇక్కడ సమకూర్చి 2 రోజుల నుంచి ఇంతమందితో ఇన్ని చర్చలు జరుపుతూ చేయగలిగినటువంటి పని. అలా ప్రతి ఒక్కరూ మన ప్రాంతాల్లో మనం ఎన్నో చేయొచ్చు, చేయాలనే మనసు ఉండాలి. అయితే అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ భావాలను కూడా మనము చెప్పచ్చు. మన మాతృభూమి లేదా తల్లి లాంటి మన తల్లులాంటి తల్లులు లక్షల మంది, కోట్ల మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు, అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ పట్ల మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి అని ఆ కృతజ్ఞత భావాన్ని మనము నేర్పించాలి. ఆ భావం నేర్పించకపోతే ఈరోజు మనకు అవినీతి ఎంత దుర్మార్గంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. ఎక్కడికన్నా పోండి, వాళ్ళు పోయి రోజుల తరబడి ఒక చిన్న విషయం సాధించుకోవడానికి వాళ్ళు ఉద్యోగుల దగ్గర తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి విలువలను మనం నేర్పేయడానికి టీచర్లు ముందుకు వస్తే చాలా ప్రభావవంతమైనటువంటి మార్పు మనం వేయగలుగుతాము.
వైద్య రంగంలో కూడా ఎన్నో విషయాలని మనము సహాయం చేయగలుగుతాము. ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్, ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్ నాకున్నాడు, అతనికి ఒక కాలు లేదు, అతని భార్యకు 2 కాళ్ళు లేవు. వాళ్ళు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ ఏమి హెల్ప్ కావాలన్నా చెల్లించిపోతారు. పోయి ముందు వాళ్ళకి సహాయం చేయాలని ఇష్టపడతారు ఇద్దరు. వాళ్ళను చూస్తే నాకు చాలా అపురూపంగా అనిపించింది. ఇద్దరు, ఆ అమ్మాయికి 2 కాళ్ళు లేవు, అతనికి 1 కాలు లేదు. వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ బండి ఉంది, ఆ బండి వేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నంత వీలున్నంత తీసుకొని పోయి ముందు సహాయం చేయాలి. అది వాళ్ళ కాన్సెప్ట్. ఇట్లా మనము మనుషుల్లోకి పోవడానికి మన చుట్టూ మనం గోడలు కట్టుకొని మన ఉద్యోగాలకు మనం రాసుకుంటుంటే ఆ రాతలు ఎవ్వరికీ అందవు, ఏమీ కావు. మనమే రాసుకోవాలా, మనమే సంతోషించుకోవాలా, మనమే అబ్బా అనుకోవాలా. కానీ అవి మనం ప్రజలకు అందాలి. ప్రజల దగ్గర పోవాలంటే మనం ప్రజల కోసము ప్రజల చుట్టూ తిరగాలి. తిరిగి మనం చేయగలిగిన పనులు చేయాలి. చేసినప్పుడే మనం అనుకున్నటువంటి కొన్ని మార్పులు, మనం అనుకున్నటువంటి భావాలు మనం చెప్పగలుగుతాము. అది రాజకీయ భావజాలం కావచ్చు, లేదా మన ఉద్యమానికి, విప్లవానికి సంబంధించినటువంటి భావజాలం కావచ్చు, సమాజంలో మనం ఆశించేటువంటి కళలను మనం సొంతం చేసుకునేటువంటి భావజాలం కావచ్చు. ఇవన్నీ కూడా మనము చెప్పేటువంటి అవకాశం ఉంది. యువకుల దగ్గరికి పోవాలి, ప్రజల దగ్గరికి పోవాలి. ఇంతకుముందు మేము ఒకసారి మొత్తం మన విరసం టీమే గ్రామాల్లో కరువుకు సంబంధించి తిరిగినాము. ఒక పెద్ద టీం తిరిగింది. మన అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల్లో తిరిగినాము. అప్పుడు చూసినటువంటి ఆ పరిస్థితులను, చాలా దారుణమైనటువంటి పరిస్థితులను అవన్నీ చూసి రుక్మిణక్క కూడా ఒక కథ రాసినారు. అంటే ఇవి నిజంగా ఇట్లున్నాయా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు? గడ్డి కోసం బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు, పశువులకు గడ్డి పెట్టలేక. తర్వాత అక్కడ ఊర్లలో తల్లిదండ్రులు వదిలిపెట్టిపోయినట్టే పిల్లలంతా ఊర్లో తిరుగుతూ ఉన్నారు. ఊర్లో బట్టలు సరిగ్గా లేవు. మనకు అలసట్టి ప్రభాకర్ కవితలాగా వాళ్ళు కనపడినారు. చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకున్నారు, తలకు ఆయిల్ లేదు. ఊర్లో అంతా పిల్లలు తిరుగుతూ ఉన్నారు ఊరికే బేకారుగా. వృద్ధులేమో ఇండ్లకు తాళాలు వేసుకొని పోయితే బయట ఉన్నారు. వాళ్ళకి నీళ్లు పోసేవాళ్ళు లేరు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, తిండి పెట్టేవాళ్ళు లేరు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. గ్రామాల్ని ఒక కొత్త పర్స్పెక్టివ్తో లేదా కొత్తగా అధ్యయనం చేయాలి. మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఇట్లా మనం పోవడానికి వీలైతే గ్రామాలకి పోయి కొత్తగా విషయాలని, ఇప్పుడు ఎంతోమంది ఎన్నో విశ్లేషణ చేస్తున్నారు కొత్త అభివృద్ధి గురించి, అభివృద్ధి నమూనాలను గురించి, మనకు నిజంగా జరుగుతున్నది అభివృద్ధి, ఎటువంటి అభివృద్ధి ఉంది మనకి అని ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మనకి అనంతపూర్లో ఈ మధ్య రాయలసీమలో వాటర్ ప్రాజెక్ట్స్ మీద డిమాండ్ పెడుతూ నీళ్లు మాకు నీళ్లు కావాలి అని చెప్పి డిమాండ్ పెడుతూ కొంతమంది మేధావులు విద్యావంతుల వేదిక తరపున మాట్లాడుతూ పనిచేస్తున్నారు రాయలసీమలో. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని అరుణ్ సార్ లాంటి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. సో మాకు ఒక్కటే డిమాండ్, నీళ్లు. మా నాగరికతను మార్చుకోవడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి మాకు నీళ్లు కావాలని చెప్పి ఒకే డిమాండ్తో ఈరోజు రాయలసీమలో విద్యావంతుల వేదిక పనిచేస్తుంది. ప్రత్యేక రాయలసీమ కావాలని కూడా డిమాండ్ను ముందుకు తీసుకొస్తుంది. అంటే ఇవన్నీ చేయగలిగినటువంటి మార్గాల్లో చేసేటువంటి పనులు. అలా మన ఇక్కడికి వచ్చి ఇన్స్పైర్ అయినటువంటి మిత్రులందరూ కూడా ఏ విధమైనటువంటి పనులు చేయగలిగితే ఆ విధమైన పనుల ద్వారా, ఇప్పుడు మనం ప్లే కార్డ్ ఉద్యమం అనుకున్నాము, అక్కడ ఆదివాసీలకు సపోర్టుగా ఈ దారుణ కాండను ఆపమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జికి రాయాలనుకున్నాము. అట్లా కార్డులు రాసి అన్నీ మనం అట్లాంటివి, తర్వాత చిన్న ప్రొటెస్ట్ ఏవైనా ఏ వీలైతే అవి చేసుకుంటూ మనం ఎక్కువ మంది మనుషులను కలుపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను అటువంటి ప్రయత్నాల్లో ఇప్పుడు కూడా మా సాధ్యమైనంత వరకు నేను చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా ముందు కూడా ఎటువంటి కార్యక్రమాలు మన సంస్థ ఇచ్చినా కూడా అది అధ్యయనానికి సంబంధించినవి కావచ్చు, ఇంకా ఏవైనా పెద్ద విషయాలకు సంబంధించినవి కావచ్చు, చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నా ఈ కొన్ని మాటలను ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ.